ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని నామమున మీకు వందనాలు. తపస్కాలం 1వ వారం శనివారం. దివ్య పూజా బలి పట్టణాలు. ద్వితీయోపదేశకాండం 26వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. కీర్తనలు 119, 1వ వచనం నుండి 2వ వచనం మరియు 4వ వచనం నుండి 5వ వచనం మరియు 7, 8 వచనాలు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. మీరు ప్రభువైన దేవుని సొంత ప్రజలు. మొదటి పట్టణము. ద్వితీయోపదేశకాండము 26వ అధ్యాయం 16వ వచనం నుండి 19వ వచనం వరకు. మోషే ఇజ్రాయేలు ప్రజలతో మాట్లాడుచూ ఇట్లనెను, నేడు ప్రభువు మీరు ఈ కట్టడలను ఆజ్ఞలన్నిటినీ పాటింపగోరుచున్నాడు. మీరు పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ వీనిని అనుసరింపుడు. నేడు మీరు ప్రభువును మీ దేవునిగా ఎన్నుకుంటిరి. ఆ ప్రభువు మార్గములందు నడుచుచు ఆయన కట్టడలను విధులను ఆజ్ఞలన్నిటిని పాటించి ఆయనకు విధేయులై ఉండుటకు సమ్మతించితిరి. ప్రభువు కూడా తాను మాట ఇచ్చినట్లే నేడు మిమ్ము తన సొంత ప్రజలుగా చేసుకొనెను. కానీ మీరు తన ఆజ్ఞలన్నిటినీ చేకొనవలెనని ఆ ప్రభువు కోరిక. ఆయన తాను కలిగించిన జాతులన్నిటికంటే మిమ్మలను అధికులను చేయును. దానివలన మీకు కీర్తి ప్రతిష్టలు కలుగును. ప్రభువు చెప్పినట్లే మీరు ఆయన పవిత్ర ప్రజలగుదురు. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులుగా ఉండుడు. సువిశేష పట్టణము. మత్తయి శుభవార్త 5వ అధ్యాయము 43వ వచనం నుండి 48వ వచనం వరకు. ఆ కాలములో యేసు తన శిష్యులతో ఇట్లు పలికెను, నీ పొరుగువానిని ప్రేమింపుము, నీ శత్రువును ద్వేషింపుము అని పూర్వము చెప్పబడిన దానిని మీరు వినియున్నారు కదా. నేనిప్పుడు మీతో చెప్పినదేమనగా, మీ శత్రువులను ప్రేమింపుడు, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థింపుడు. అప్పుడు మీరు పరలోకమందున్న మీ తండ్రికి తగిన బిడ్డలు కాగలరు. ఎలైనా ఆయన దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు. సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధముగా వర్షింపచేయుచున్నాడు. మిమ్ము ప్రేమించు వారిని మాత్రమే మీరు ప్రేమించినచో మీకు ఎట్టి బహుమానం లభించును. శంకరుల సహితం అటుల చేయటం లేదా? మీ సోదరులకు మాత్రమే మీరు శుభాకాంక్షలు తెలియచేసినచో మీ ప్రత్యేకత ఏమి? అన్యుల సహితం ఇట్లు చేయటం లేదా? పరలోకమందున్న మీ తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులు అగుదురుగాక. ఇది ప్రభు క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ఆమెన్.